స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడకంగానే తాలింపు సరుకులు వేసేయాలి. ఆవాలు, జీలకర్ర, తర్వాత మినపప్పు కొద్దిగా వేసుకోండి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసేయాలి. తర్వాత వెల్లుల్లిపాయ రెమ్మలు చితక్కొట్టుకుని ఉంచుకున్న దాన్ని వేసేయాలి. ముఖ్యమైనది ఇంగువ మర్చిపోకుండా వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ కూడా వేసేసుకున్న ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసేయండి తాలింపులోనే. చూసారు కదా, ముందుగా ఉడికించుకుని ఉంచుకున్న కొద్దిగా ఉప్పు వేసుకుని బీన్స్, క్యారెట్ అన్నమాట ఇది. వీటిని కూడా మనం తాలింపులో వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేద్దాం. ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదా, చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి కొంచెం ఇట్లాగా కోరినట్టుగా చేసుకుని కొబ్బరి వేసేయాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేద్దాం. ఇలా చేసుకున్న రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా చపాతీలోకి, పుల్కాల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేకాదు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.